హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇక ఫస్ట్ ఇల్లుకి తుడిచిన తర్వాత అయితే బయట కడిగేసుకుంటున్నాను. ఇక మా ఇల్లు కొంచెం పెయింట్ వేసేసరికి అయితే నీట్గా అయింది. పెయింట్ వేయడం వల్ల ఇక నీట్గా ఓపిస్తున్నాయి. గోడలు కూడా ఇంతకుముందు అయితే పాతగా ఉంటుండే. ఇక బాగా లోపల తుడిచేసిన తర్వాత అయితే బయట మొత్తం కడిగేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి కొంచెం. ఇక కడగడం అయిపోయిన తర్వాత అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇక రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా ఇల్లు తుడిచేస్తాను, బయట కడిగేస్తాను. ఇక పిల్లలు ఉంటారు కదా, కొంచెం అవి ఇవి పడేస్తుంటారు. అందుకోసం అనేసి అయితే రోజు కంపల్సరీ అయితే ఇల్లు అయితే తుడుచుకుంటాను. ఇక చాలా రోజుల నుండి వీడియోస్ వస్తలేదు, తీయాలన్న ఇంట్రెస్ట్ వస్తలేదు. కొంచెం వ్యూస్ కూడా చాలా తగ్గినాయండి, వాచ్ టైం వస్తలేదు. అందుకోసం అనేసి తీయలేదు ఇన్ని రోజులు. లేకపోతే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత వీడియో చూడండి ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. ఎక్కడైతే ముగ్గు వేసుకుంటున్నానో నా ముగ్గు కూడా ఏ విధంగా ఉందని కామెంట్ చేయండి. వంట చేయాలి. ఇంకా టిఫిన్ కూడా ఈరోజు ఏం చేయలేదు. టిఫిన్ బ్రెడ్ రోస్ట్ చేస్తే పిల్లలు అయితే పెట్టుకొని వెళ్ళారు. ఇక మాకైతే ఏం లేదు, ఛాయ్ తాగేయాలి మేము అంతే. ముఖం అయితే మార్నింగ్ లేవగానే అడిగేసాను, కాకపోతే ఇంకేం తినలేదు. మా ఆయన ముఖం ఏం అడగలేదు. ఇంకా ఇకనే అడిగేలోపు నేనైతే ఇల్లుకి తుడిచేయచ్చు అనేసి ఆయన ఫోన్ చూస్తుండే పడుకొని. ఇక నేనైతే ఇల్లు ఊకడం తుడవడం అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇక బయటకు అడిగేసిన తర్వాత ఛాయ్ పెట్టేసాను. నేను ముగ్గు కూడా వేసరికి అయితే ఛాయ్ మసిలిపోయింది. ఇక వచ్చి ఛాయ్ వద్దామనేసి అయితే వచ్చాను. ఆలోపు మా ఆయన కూడా ముఖం అయితే కడిగేసిండు. ఇక పిల్లలు ఉంటే ఆగం చేస్తుంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తుడిస్తే ఇల్లు నీట్గా అవుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే రోజైతే ఇల్లు తుడిచేస్తాను. ఇక పూజ చేసేది ఉంటే మార్నింగ్ లేవగానే ఇల్లుకి తుడిచిన తర్వాత పూజ చేస్తాను. ఇక మా ఆయన షిఫ్ట్ డ్యూటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆయన మార్నింగ్ షిఫ్ట్ ఉంటే మార్నింగ్ 4కి లేచి ఇల్లుకి తుడిచి పూజ చేస్తాను. ఇక సెకండ్ షిఫ్ట్ ఉంటే మాత్రం ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఊకి తూడ్చి పూజ అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈరోజైతే మార్నింగ్ ఇల్లు తుడవడం కడగడం అంతా అయిపోయింది. ఈరోజు పప్పుచారు వేద్దామనేసి పప్పు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టినాం. బియ్యం కడిగేసి పెట్టిన. బ్రెడ్ రోస్ట్ చేస్తే పిల్లలు అయితే తీసుకొని వెళ్ళారు. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. హాయ్ ఒకసారి. రూమ్ రెంట్ పెంచిండే పెంచిన మరి ఈ నెల నుంచి. ఈ నెల వేయాలి. పెయింట్ వేసినందుకు పైసలు పెంచండి కథం. ఇది అంతేంది వరకు ఇది. పప్పుచారు చెప్తున్నది ఏం లేవు, అందుకోసం ఇట్లా చేస్తున్నా. అన్నీ ఉంటేనేమో పోపుకెత్తున్నాం, ఏం లేవు కాబట్టి దాని మీద పెట్టి వేడి చేసుకుంటా మరి చారు పోతే కదా. అట్లా పెడతాం. చింతపండు రసం పోసి ఏం లేవు కాబట్టి ఈజీ ప్రాసెస్లో అయితే కాబట్టి చేస్తున్నాం. పోపు చేస్తాం. బియ్యం పెట్టకపోయినా వాటి పక్క మరి అవుతుందిలే. ఏమవుతుందిలే, ఇది అయ్యేసరికి అది కూడా అవుతుంది కదా, అయిపోతుంది కదా. మళ్ళీ పోయి బట్టలు పెట్టుకుంటావు కదా. ఏం చూస్తాం, మళ్ళీ ఈ పోతుంది ఆ బిందెలో పోయాక తాగే నీరు పోతుంది. వేడిగా అయితే ఇక ఒక కుండ ఉన్నది ఒకటి కడుక్కొని పైన పెట్టుకునే తప్ప. పొయ్యి ఇంకింత పుల్లగా ఉంటుంది. నీళ్ళు వస్తా. పప్పు చారు అలా పిసుకుతాను. పిసుక కూడా పోతే నచ్చినాయి ఇటువంటి పిసుక. నీళ్ళని పోసినా మన రసం మొత్తం పిసుకుతే రసం ఒకటేసారి వెండి పోసిన. ఏం లేదు, అన్ని పప్పు వేసింది ఫస్ట్. అన్ని టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ వేసింది, ఉడకబెట్టింది కదా.
ఇప్పుడు చింతపండు రసం పోస్తున్నాం. ఎల్లిపాయలు కూడా లేవు, అలా ఎల్లిగడ్డ వేసిన కొంచెం. ఏం కాదు పట్టుకొని కొద్దాం. ఇది పేమెంట్ మంట తక్కువ పెట్టరాదు. అంతగానో ఎందుకు ఫుల్ పెట్టినా మంట. ఎందుకు ఉడకలేదా? మొత్తం మెత్తగా అయింది, గంతగానో ఉడికింది, ఇంక ఉడకలేదంటూ 5 వచ్చినాయి చాలు. చూడు నువ్వు ఫస్ట్. బాగానే ఉందా? ఇలా ఉన్నాయి 20 నీళ్ళు. నేను చెప్పకుండా నేను చెప్తా. పడుతుంది నాకు కూడా తెలుసు. ఎత్తావు బువ్వ అన్నం అయింది, పొంగు చిలుతుంది. పోపు వేస్తున్నా, మంట పెంచుతుంది కాలే. కానీ లేదు అక్కడ పెడితే మళ్ళీ ఇంకేం ఎత్తావు. పోయి నూనె పోయి కాలింది గిన్నె గదేందుకే. మెంతులు ఎత్తావా? నూనె పోతాను. అన్నం అవుతుంది, మంట తక్కువ చేయకొచ్చు. పోపు చేస్తా. కడిగినా అవి కొత్తిమీర ఇట్లా కొత్తిమీర పోపులు ఎత్తావా మళ్ళా? సంబడి ఈస్ కాలింగ్. విహానా, హలో విహానా, ఫోన్ వస్తుంది. సైలెన్స్లో ఉన్నట్టుంది ఆ ఫోన్. నేను సౌండే వస్తలేదు. వీడియో తీస్తాను, వీడియో తీస్తాను. జల్దీ జల్దీ మరి ఆ ఫోన్ చేస్తాను, మళ్ళీ చేస్తా తర్వాత. చేయలే వస్తున్నా. అన్నం అవుతుంది, జల్దీ జల్దీ కాలిపోయింది నేను ఆల్రెడీ. అంతగానం కాలింది, అన్నం మెత్తగా అవుతుంది మళ్ళీ. అయినా చారే కదా బాగానే ఉంటుంది మెత్తగా. నేను బదులు గింజలు గింజలు ఉండాలి, కడుపంతా కడుపు నొప్పి పిల్లలు ఇవ్వాలి. అట్లయితే అన్నం అయితే తింటుంది. మళ్ళీ సాయంత్రం వరకు అవి ఎండాకాలం అసలే కొంచెం ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఉడకపోతే మొత్తం మెత్త గట్టి ఉంటే మొత్తం అదే అవుతుంది. మళ్ళీ అది పెడతావు కదా అన్నం మెత్తగా. బస్ మళ్ళీ ఏదో ఒకటి చారు. కూర 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 చారు. గంజం పోయింది, మెత్తగా అయింది. ఉంచుగా అది వెళ్ళదు గంజం. ఇంకా మంట గ్యాస్ అక్కడ సైడ్ బంద్ చేయాలి, పోయింది. ఈ సిమ్లో ఉందిగా, ఇది బంద్ చేయి. ఇంకేందుకు, దీనికి అవసరం లేదు. నువ్వు అన్నం తెచ్చింది నాకు ఉన్నది. అన్నం పెట్టినాక అయింది అన్నం. తీసుకురామంటదా మరి పాపని ఇట్లా. ఆన్ చేసిన ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి వీడియోకి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. అలాగే మా వీడియోస్ కూడా ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ చేయండి. అన్నీ పప్పుకాలండి, ఇక బట్టలు తింటే 11:30 అవుతుంది. బట్టలు విన్ చేసుకున్నామంటే 12:30 అవుతుంది. వచ్చి తిన్నామంటే డ్యూటీ పోవచ్చు. రైట్ పోయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.